అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. మధు గారు, అసలు ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే టాప్ 5లో ఉన్న ఫండ్స్ ఏంటి, అసలు ఎన్ని ఫండ్స్ ఉన్నాయి, దాంట్లో బెటర్ ఏమున్నాయి ఒకసారి చెప్తారా? మనం ఎప్పుడైనా సరే మ్యూచువల్ ఫండ్స్ విషయానికి వచ్చినప్పుడు ఎస్పెషల్లీ ఈక్విటీలో చాలా మంది ఏం చేస్తారంటే అయితే వాళ్ళు ఫస్ట్ బిలీవ్ చేసేంత వరకు అసలు బిలీవ్ చేయరు. ఒక్కసారి బిలీవ్ చేయడం స్టార్ట్ చేసేస్తే ఇంకా విపరీతమైన నంబర్ ఆఫ్ ఫండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేసి కన్ఫ్యూజ్ అవుతా ఉంటారు. అలా కాకుండా ప్రతి పర్సన్ కి ఒక 5 కేటగిరీ ఆఫ్ ఫండ్స్ అనేది మనం ఇన్వెస్ట్మెంట్ అనేది పెట్టుకోవాలి. ఈ 5 కేటగిరీ ఆఫ్ ఫండ్స్ లో ఎస్పెషల్లీ ఏంటంటే మీరు కొత్త ఇన్వెస్టర్ అయితే ముందు రావడంతోనే ఫ్లెక్సీ క్యాప్తో స్టార్ట్ చేయాలి ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడైనా సరే. ఫ్లెక్సీ క్యాప్లో ఏంటంటే లార్జ్ మిడ్ స్మాల్ క్యాప్ మూడిట్లలో కలిపి ఉంటుంది. 25% లాస్ట్ 25 మాత్రం ఫండ్ మేనేజర్కి ఎక్కడ ఇష్టం ఉంటే ఆ క్యాప్లో డిప్లాయ్ చేసేయచ్చు. ఈ తర్వాత ఏంటంటే ఇండియన్ ఈక్విటీ మనం బేస్ మన కంట్రీ అనేది నెక్స్ట్ ఎమర్జింగ్ కంట్రీ డెవలప్డ్ కంట్రీగా మారబోతుంది కాబట్టి ఇండియాలో మ్యాక్సిమం పొజిషన్ అనేది తీసుకోవాలి. ఇండియాలో మీరు మళ్ళీ దీని తర్వాత ఇంటర్నేషనల్ లో కొంత పర్సంటేజ్ అనేది తీసుకోవాలి. ఒకటి ఇంటర్నేషనల్ ఫండ్ ఉండాలి మన దగ్గర. దీంతో పాటుగా మల్టీ అసెట్ ఫండ్స్ అని వచ్చాయి. ఈ మల్టీ అసెట్ ఫండ్స్ ఏంటంటే ఒకే మ్యూచువల్ ఫండ్ లో మీరు గోల్డ్ సిల్వర్ లో పెట్టుబడి పెట్టచ్చు, రియల్ ఎస్టేట్ లో పెట్టుబడి పెట్టచ్చు, డెట్ సెక్షన్స్ అయిన బాండ్స్ ఫిక్స్డ్ డిపాజిట్లు ఏవైతే ఉంటాయో వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. వాటితో పాటుగా ఈక్విటీలో కూడా షేర్ మార్కెట్ కూడా ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది. ఇప్పుడు మీరు అంటే ఎక్స్పర్ట్స్ కాబట్టి ఇవన్నీ మీకు ఐడియా ఉంటుంది. ఇప్పుడు నాలా కామన్ పీపుల్ దీని మీద అసలు ఎటువంటి నాలెడ్జ్ లేని వాళ్ళు వాళ్ళకి ఎలా ఇవన్నీ తెలుస్తాయి? జనరల్ గా ఎప్పుడైనా సరే ఇన్వెస్ట్మెంట్ అనేది ఇప్పుడు మన ట్రీట్మెంట్ డాక్టర్ దగ్గర ఎట్లా తీసుకుంటామో ఇన్వెస్ట్మెంట్ అనేది ఒక ఫైనాన్షియల్ డిస్ట్రిబ్యూటర్ దగ్గరనే తీసుకుంటే బాగుంటుంది, ఎక్స్పర్ట్ దగ్గర తీసుకుంటేనే బాగుంటుంది. మీకు అందుబాటులో లేని సందర్భాల్లో కనీసం మీ 5 కేటగిరీస్ చూసుకోవాలి. పాయింట్ నెంబర్ 1, ఇండియాలో మీకు లార్జ్ మిడ్ స్మాల్ క్యాప్స్ ఉంటాయి కదా, వాటిలలో ఉండాలి. మల్టీ అసెట్ ఫండ్స్ లో ఉండాలి, ఇంటర్నేషనల్ లో ఈక్విటీలో ఉండాలి, డెట్ సెక్షన్ ఉండాలి, దీంతో పాటుగా కమోడిటీ ఫండ్ ఉండాలి, గోల్డ్ ఫండ్. ఈ 5 ఫండ్లు అనేది ఉండాలి. ఎందుకంటే గోల్డ్ అనేది మీకు ఒక సెక్యూరిటీ ఫండ్ లాగా పనిచేస్తుంది. అంటే ఈక్విటీ మార్కెట్ ఫాలో అయినప్పుడు గోల్డ్ అనేది రిటర్న్ జనరేట్ చేస్తుంది. రెండోది, గోల్డ్ అనేది ఎమర్జెన్సీ ఫండ్ లాగా కూడా పనిచేస్తుంది. ఏదైనా అవసరం ఉన్నప్పుడు మీరు గోల్డ్ నుంచి విత్డ్రా చేసేసుకోవచ్చు, ఏమైనా టెంపరీ అవసరాలు ఉంటాయి. ఎందుకంటే ఇది పెద్ద వోలటైల్ ఫండ్ కాదు కాబట్టి. డెట్ సెక్షన్ అని అంటే బాండ్స్, ఎఫ్డీస్, టీ బిల్స్ వీటిలో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. వెరీ సెక్యూర్, వీటికి ఈక్విటీతో సంబంధం ఉండదు, షేర్స్తో సంబంధం ఉండదు. ఇది ఎందుకు అని అంటే ఇప్పుడు మనం ఇన్వెస్ట్మెంట్ ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర 10 లక్షలు ఉండి ఇన్వెస్ట్మెంట్ చేసేసినాం. సడన్లీ ఇప్పుడు ఇరాన్ ఈ యుద్ధం వచ్చింది. ఇలాంటి టైం వచ్చినప్పుడు మార్కెట్ కరెక్షన్ అయింది. కరెక్షన్ అయినప్పుడు ఒకటి మీ 10 లక్షలు ఇక్కడ 9 లక్షలు కనబడుతుంది. ఎక్స్ట్రాగా మీరు దాన్ని యావరేజ్ చేసుకోగలిగితే మంచి రిటర్న్ వస్తుంది. ఎందుకంటే రేట్ తగ్గినప్పుడు బంగారం కొంటే మనకు ఎక్కువ యూనిట్స్ వస్తాయి కదా, అలాగే ఈక్విటీ మార్కెట్ లో కూడా ఎక్కువ యూనిట్స్ వస్తాయి మార్కెట్ తగ్గినప్పుడు. కానీ మీ దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేసే కెపాసిటీ లేదు, ఎందుకంటే 10 ఉంటే 10 పెట్టేశారు మీరు. అలా కాకుండా మీరు కొంత అందులో 1 lakh కానీ 2 lakh rupees కానీ డెట్ లో మెయింటైన్ చేయాలి. డెట్ ఫండ్ విల్ గివ్ యూ 6 to 7% ఆఫ్ ద రిటర్న్. ఆ 6 to 7% కోసం కాదు మనం ఉన్నది. ఫ్యూచర్ లో ఇలాంటి ఆపర్చునిటీ ఎవ్రీ 2 years 1.5 year ఒకసారి డౌన్ అవుతూనే ఉంటాయి. అలా డౌన్ అయినప్పుడు దీన్ని ఈక్విటీలోకి మార్చేసి ఎప్పుడైతే మళ్ళీ ఆల్ టైమ్ హై వెళ్తుందో మార్కెట్ ఓవర్ వాల్యూ అయిపోతుందో అప్పుడు కాస్త ప్రాఫిట్ బుక్ చేసి మళ్ళీ డెట్ ఫండ్ లోకి మార్చాలి. అండ్ మల్టీ అసెట్ ఫండ్ ఎందుకు? మల్టీ అసెట్లు ఏంటంటే ఇంటర్నేషనల్ ఫండ్ ఇంక్లూడ్ అయి ఉంటుంది, గోల్డ్ ఉంటుంది, సిల్వర్ ఉంటుంది, ఆ తర్వాత ఈక్విటీ ఉంటుంది, డెట్ ఉంటుంది. దీనివల్ల ఏంటంటే ఇది ఒక స్టెబిలిటీ క్రియేట్ చేస్తుంది మీ పోర్ట్ఫోలియోకి. అంటే గోల్డ్ పెరిగింది కదా అని సడన్లీ మనం గోల్డ్ కొనాల్సిన అవసరం లేదు. ఫండ్ మేనేజర్ గోల్డ్ ఒక అలొకేషన్ పెంచుతాడు. అలాగే గోల్డ్ ఓవర్ వాల్యూ అయిపోయిన దాని నుంచి తగ్గించేసి మళ్ళీ ఈక్విటీ సైడ్ పెంచుకుంటాడు. లేదా వీట్స్ అని రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ అని అండ్ వెంచర్ క్యాపిటల్స్ అని ఉంటాయి, వాటిలలో కూడా ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డిఎల్ఎఫ్ లాంటివి ఉన్నాయి కదా, ఆ బిల్డింగ్స్ ఏంటి రెంట్ పే చేస్తాయి. ఆ స్టాక్ మార్కెట్ లో వాళ్ళ దాంట్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేసిన దానికి రీట్స్ అండ్ వీట్స్ రూపంలో వాళ్ళు నెల కొంత ఇంట్రెస్ట్ ఇస్తారు, అందులో కూడా ఇన్వెస్ట్మెంట్ చేస్తాయి. మల్టీ అసెట్ ఫండ్స్ అంటారు. అసెట్స్ మల్టిపుల్ ఉంటాయి. ఆ తర్వాత ఇంటర్నేషనల్ ఫండ్ ఇప్పుడు మీరు చూసినట్టయితే లాస్ట్ 2 years లో చైనా బాగా పర్ఫార్మ్ చేసింది, తైవాన్ పర్ఫార్మ్ చేసింది. ఇలా అప్పుడప్పుడు కొన్ని కంట్రీస్ చాలా బాగా పర్ఫార్మ్ చేస్తాయి. ఏ కంట్రీ అయితే 2-3 years నుంచి పర్ఫార్మెన్స్ పెరగలేదో ఇంటర్నేషనల్ వాటి మీద కూడా మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. మీరు ఇప్పుడు యుఎస్ లో నాస్డాక్ అని ఉంటుంది, నాస్డాక్ 100 మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఎందుకు అని అంటే యుఎస్ యాజ్ ఎ కంట్రీ
మీరు ఏ కంట్రీలో చూసినా వాళ్ళకి ప్రొడక్ట్స్ అనేవి ఉంటాయి, బికాస్ వాళ్ళ ఐటీ అంత స్ట్రాంగ్ ఉంది. అవును. సో అది ఇప్పుడు లాస్ట్ 10 years లో అది వన్ మోనోపోలీకి రిటర్న్ ఇచ్చినప్పటికీ నెక్స్ట్ 10 to 15 years లో కూడా ఇచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది. అట్లీస్ట్ 10% 15% వరకు పెట్టుకోవడం తప్పలేదు, ఎందుకంటే ప్రతిదీ ఇండియాలోనే పెట్టాల్సిన అవసరం లేదు. ఎక్కడ ఆపర్చునిటీ అక్కడ మనం చూస్ చేసుకొని ఆ కొంతకాలానికి ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. కంటిన్యూ చేసిన ప్రాబ్లం ఏం లేదు, మరీ ఓవర్ వాల్యూ ఉన్నప్పుడు పెట్టడం కాకుండా వాల్యుయేషన్ చూసుకొని పెట్టాలి. ఇంటర్నేషనల్ అంటే కొత్తగా వచ్చే వాళ్ళు, సొంతంగా చేసుకునే వాళ్ళు యుఎస్ ను తైవాన్ ఇవన్నీ అవాయిడ్ చేసేసి సింపుల్ ఇండియాలో లార్జ్ మిడ్ స్మాల్ క్యాప్ వరకు పరిమితం కావాలి. ఎందుకంటే మీరు రాంగ్ ఫండ్ సెలెక్షన్ చేశారంటే మీ మిగతా ఫండ్ రిటర్న్ అంతా కూడా యావరేజ్ అయిపోతుంది అక్కడ. సో కాబట్టి 5 కేటగిరీస్ ఆఫ్ ఫండ్స్ అనేది మీరు చూస్ చేసుకొని ఇన్వెస్ట్మెంట్ చేసినట్టయితే ఎప్పటికీ మీ పోర్ట్ఫోలియో అనేది ఎంత పెద్ద సిచ్యువేషన్ వచ్చినా సరే బ్యాలెన్స్డ్ ఉంటుంది. ఓకే, అంటే అటు డౌన్ లో పడిపోకుండా అలానే మనం లాస్ లో లేకుండా ఈక్వల్ గా మనం బ్యాలెన్స్ చేసుకోవచ్చు. రూల్ నెంబర్ 1 ఏంటంటే మీ క్యాపిటల్ ప్రొటెక్ట్ చేసుకోవడం. డైవర్సిఫికేషన్ మించిన టూల్ అనేది ఉంటుంది, అందుకే డైవర్సిఫికేషన్ ఇస్ ఎ ఫ్రీ లంచ్ అని చెప్తారు. ఫస్ట్ డైవర్సిఫై చేసుకోవాలి. అండ్ డైవర్సిఫికేషన్ నాట్ ఓన్లీ మీరు పెట్టే ఆ 10 లక్షలు 5 లక్షలు కాదు, మీ ఓవరాల్ పోర్ట్ఫోలియోని కూడా ఒకసారి చూసుకోవాలి. మన దగ్గర రియల్ ఎస్టేట్ ఎంత ఉంది, మన దగ్గర గోల్డ్ ఎంత ఉంది, ఈక్విటీ ఎంత మనం చేయగలుగుతాం, ఇవన్నీ చూసి దాన్ని కూడా డైవర్సిఫికేషన్ చేసుకోవాలి. ఇప్పుడు మిగతా అసెట్స్ అన్ని కూడా 7% 6% రిటర్న్ ఇచ్చేవి ఉన్నాయి, అందులో మీరు 70% ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, ఈక్విటీలో 12% రిటర్న్ వస్తుంది. బట్ ఇందులో మీరు ఎంత 20-30% ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, మళ్ళీ ఆ 20-30లో 5 కేటగిరీస్ మీరు డివైడ్ చేసేసారు. అలా కాదు డైవర్సిఫికేషన్ అంటే, మీరు కంప్లీట్ గా బిలీవ్ చేయాలి. బిలీవ్ చేసి ఎక్కడైతే మనకు అవసరం లేని ఆస్తులు ఉంటాయో వాటిని మీరు ఈక్విటీ రూపంలో పెట్టుకోగలిగితే, అవసరం ఆస్తులు కాదు, మళ్ళీ మీకు ఇన్కమ్ ఇచ్చే ఆస్తులు ఉంటాయి కొన్ని, మరి మీరు వదిలేసేయండి. అలాగే మీరు ఎక్కడైతే రెసిడెన్స్ ఉంటారో, కొంతమంది ఈ మధ్యలో చేసే వాళ్ళు ఏంటంటే హోమ్ లోన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ హోమ్ ని సెల్ చేస్తున్నారు కొంతమంది, లేదా కొత్తగా మళ్ళీ దాని మీద లోన్ తీసుకొని ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. అలాంటి తప్పులు చేయకూడదు. ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడైనా మనకు ఒక ప్రశాంతమైన నిద్రని ఇవ్వాలి, ఇది సింపుల్ రూల్. ఇన్వెస్ట్మెంట్ కష్టపడి చేయొద్దు, అంటే మనం పెట్టాం వస్తాయో పోతాయి అనే టెన్షన్ అనేది ఉండకూడదు. ఎప్పుడు కానీ అప్పు తీసుకొచ్చి ఇన్వెస్ట్మెంట్ చేయడాలు, తాకట్టు పెట్టి ఇన్వెస్ట్మెంట్ చేయడాలు, ఇట్లాంటి పిచ్చి పనులు ఎప్పుడు చేయొద్దు. ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడైనా సరే మీకు రాను కాన్ఫిడెన్స్ ని పెంచాలి, మీకు మీరు ఫ్యూచర్ టైం కొనే విధంగా ఉండాలి. ఈ రోజు మనం ఒక దగ్గర స్ట్రక్ కాకుండా మన దగ్గర ఫైనాన్షియల్ ఫ్రీడమ్ రావాలి అని అంటే అది అప్పులతోనో లేకపోతే ఇంకోటి దగ్గర తీసుకొచ్చి బలవంతం ఇచ్చేసి ఇన్వెస్ట్మెంట్ కాదు. హెవీ రిస్క్ ఇన్వెస్ట్మెంట్స్ ఎప్పుడైనా ఆరోగ్యానికి హానికరం. హెవీ రిస్క్ చేయొద్దు. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ అనేది వెరీ సింపుల్ ఉండాలి, బోరింగ్ గా ఉండాలి. ఎక్సైట్మెంట్ అనేది ఎక్కడైతే ఇన్వెస్ట్మెంట్ లో కనబడుతుందో అక్కడే నష్టం ఉంటుంది. ఎక్సైట్మెంట్ లేని ఇన్వెస్ట్మెంట్ సొంతంగా అప్పు లేకుండా చేయగలిగే స్టేట్ కు ముందు రండి మీరు. ఇప్పటికిప్పుడు ఏదో ఇప్పుడు 90,000 అప్పు ఉంది, 90,000 ఈఎంఐ ఉంది, 1,20,000 శాలరీ ఉంది, 20-30,000 మిగులుతున్నాయి, మళ్ళీ దానికి తోడు మీరు లోన్ తీసుకొని ఇన్వెస్ట్మెంట్ చేస్తా అంటే అది వెరీ రాంగ్ స్ట్రాటజీ అయిపోతుంది. అసలు అప్పులు ఉన్న వాళ్ళు ముందు అప్పులు క్లియర్ చేసుకోవాలి. అది ఇంకొక 5 years తర్వాత స్టార్ట్ చేసిన పోయేది ఏం లేదు. బేసికల్లీ మనం ఈ రోజు సంపాదించేది మన లైఫ్ ఈ రోజు ఆనందంగా గడపడానికి, నాట్ ఓన్లీ ఫర్ ఫ్యూచర్ మనీ. ఈ రోజు గడుపుతూ ఫ్యూచర్ ని సెక్యూర్ చేసుకోవడం, ఎందుకంటే లైఫ్ అన్సర్టైన్ కాబట్టి ఫ్యూచర్ లో మనకి ఇన్కమ్ ఉంటుందో లేదో తెలియదు కాబట్టి దాని రిలేటెడ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి. అలాగని ఓవర్ స్పెండ్ కూడా చేయొద్దు. కొంతమంది ఏంటంటే ఫ్యూచర్ మొత్తానికి డిలీట్ చేసేసి పాస్ట్ అండ్ ప్రజెంట్ లోనే బతికిపోతారు, అది తప్పు. ఎందుకనంటే ఎనీ టైం మీకు ఫ్యూచర్ లో మీ ఈ అమౌంట్ అనేది ఇప్పుడు మీ ఇన్కమ్ అనేది ఉండదు, ఒక లెవెల్ తర్వాత డౌన్ అయిపోతుంది మార్కెట్. అలాగే మీరు మార్కెట్ లో మీరు ఎంత పెద్ద శాలరీ తీసుకున్నా మీరు డబ్బు ధనవంతులు కాలేరు. మీరు వచ్చిన డబ్బును ఇన్వెస్ట్మెంట్ చేస్తేనే ధనవంతులు అవుతారు. అందుకే మీకు చాలా వరకు ఇన్స్టాగ్రామ్ లో కూడా ఉంటాయి, ఇండియాలో ఉన్న లేదా వరల్డ్ లో ఉన్న ఫస్ట్ 10 members తీసుకుంటే అయితే ఎంటర్ప్రీనర్స్ ఉంటారు, లేదా బిజినెస్ మ్యాన్స్ ఉంటారు, లేదా సెలబ్రిటీస్ ఉంటారు తప్ప ఎంప్లాయీస్ ఉండరు అని చెప్తారు. ఎంప్లాయీస్ ఎందుకు ఉండరు అంటే ఎంప్లాయ్మెంట్ వచ్చే సాలరీ మీద వాళ్ళు కోటీశ్వరులు కావడం అనేది చాలా రేరు. ప్రతి ఎంప్లాయీ కోటీశ్వరుడు కావచ్చు ఇఫ్ ఈజ్ ఇన్వెస్టెడ్. ఇన్వెస్ట్మెంట్ చేస్తే తన సాలరీలో 20%, 30%, 10% అట్లీస్ట్ చేసినా కూడా తను లైఫ్ లో చూడలేని అమౌంట్ ఆల్మోస్ట్ 10 times గ్రో అవుతుంది. అది ఆ ప్లాన్ ఎలా ఉండాలి, రెగ్యులర్ కంటిన్యూ చేసే విధంగా ఉండాలి. టెన్షన్ తో కూడుకొని పొద్దున్న సాయంత్రం ఆ చాట్లు బార్లు ఓపెన్ చేసుకుని దాని మీద కూర్చొని ఆ టెన్షన్ క్రియేట్ చేసుకునే విధంగా ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు ఉండకూడదు. లాంగ్ టర్మ్ లో ఏది బాగుంటుంది అనేది, లాంగ్ టర్మ్ లో మనకు ప్రశాంతంగా నీట్ గా రిటర్న్ ఇచ్చే ప్రొడక్ట్ మనం చూస్ చేసుకొని బాగా అర్థం చేసుకున్న తర్వాతనే ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయాలి. అందులో ఇండియన్ ఈక్విటీ అనేది త్రూ మ్యూచువల్ ఫండ్ అనేది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అండ్ సేఫెస్ట్ ఐటమ్ ఫర్ ఇన్వెస్ట్మెంట్. అలా మీరు డివర్సిఫై చేసుకొని చేస్తే మాత్రం మంచిగా ఉంటుంది. దానికి పెద్ద ఎక్స్పర్టైజ్ అవసరం లేదు, మీ టైం అవసరం లేదు. మోరోలెస్ మీరు ఇయర్లీ లేదా 6 months ఒక్కసారి మీ 1 hour కేటాయించినా కూడా దాని రివ్యూ అయిపోతుంది. అంత సింపుల్ గా ఉంటుంది అనమాట. అండ్
మీ ఎక్స్పర్ట్స్ మీ పోర్ట్ఫోలియోని హ్యాండిల్ చేస్తారు. ఎస్పెషల్లీ మ్యూచువల్ ఫండ్లో ఉన్న బిగ్గెస్ట్ యూజ్ ఏంటంటే ఒకటి మీ పోర్ట్ఫోలియో లిక్విడ్ రూపంలో ఉంటుంది, ఎనీ టైమ్ యాజ్ అండ్ డేట్ వాల్యూ మీరు విత్డ్రా చేయొచ్చు. అండ్ ఇండియాలో ఉన్న టాప్ కేటగిరీ ఫండ్ మేనేజర్స్ మీరు చూస్ చేసుకునే ఆప్షన్ ఉంది. ఇఫ్ యూ డోంట్ లైక్ వన్ XYZ ఫండ్ మేనేజర్, దెన్ యూ కెన్ షిఫ్ట్ యువర్ ఇన్వెస్ట్మెంట్ టు అనదర్ ఫండ్ మేనేజర్. అది మీకు బయట ఇల్లిక్విడ్ అసెట్స్ లో ఉండదు. ఒక దగ్గర ఉన్న ప్రాపర్టీ అమ్మి ఇంకో దగ్గర కొనాలి అని అంటే అదంత ఈజీగా అయ్యే పనులు కాదు. దానిలో మళ్ళీ రిజిస్ట్రేషన్, స్టాంప్ డ్యూటీలు ఇవన్నీ ఉంటాయి. బట్ మ్యూచువల్ ఫండ్ విషయానికి వస్తే ఇండియాలో ఉన్న ది బెస్ట్ 500 కంపెనీస్ లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. యువర్ ఇన్వెస్ట్మెంట్ నాట్ కీప్ అన్ ఓన్లీ సింగిల్ పాయింట్ లో ఒక సిటీలో ఆగిపోవట్లేదు. కాబట్టి మీ ఇన్వెస్ట్మెంట్ అనేది ఇండియాలో ఉన్న టాప్ 500 కంపెనీస్ స్ప్లిట్ అవుతుంది అండ్ బిగ్ ఎక్స్పర్ట్స్ అనేది దాన్ని హ్యాండిల్ చేస్తున్నారు. కాబట్టి అలాంటి దాంట్లో మీరు ఇన్వెస్ట్మెంట్ మీరు డైవర్సిఫై చేసుకుంటే మంచి రిటర్న్ అనేది వస్తుంది. ఓకే.